బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్న ఓటుకు నోటు కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్ పైన విచారణ జరిపిన ధర్మాసనం సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరటనిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీఆర్ఎస్ కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం కోసం ఆయుధాలను వెతుకుతూనే ఉంది. ఇదే క్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని టార్గెట్ చేసి సుప్రీం మెట్లెక్కి సుప్రీం ధర్మాసనం ముందు ఓటుకు నోటు కేసు ట్రాన్స్ఫర్ పిటిషన్ పెట్టారు. ఇందులో రేవంత్ రెడ్డి కేసును మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరిపింది. ఈ విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి విచారణను ప్రభావితం చేస్తారనే విషయం కేవలం అపోహ మాత్రమేనని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. దర్యాప్తు విషయంలో సీఎంకు హోంమంత్రికి ఏసీబీ డీజీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టు కూడా ఈ విచారణను చాలా పారదర్శకంగా చేపట్టాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా సుప్రీం ధర్మాసనం ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు ఆచితూచి మాట్లాడాలని పేర్కొని తాను చేసిన వ్యాఖ్యల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలను ధర్మాసనం అంగీకరించింది. మొత్తంగా ఈ వ్యవహారంలో కోర్టు నిర్ణయంతో బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి షాక్ తగలగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికినట్లయింది.